ఇదిగో చందన యాత్ర నాడు చందనోత్తరణమయ్యి స్వామి నిజరూప దర్శనమయ్యి ఆనాటి రాత్రి సహస్ర ఘటాభిషేకం పూర్తయిన తర్వాత స్వామికి ఇదిగో పూర్ణకుంభ సమర్పణం కోసమని పూర్ణకుంభాన్ని సిద్ధం చేస్తున్నారు. దీన్ని కార్పాస అలంకరణం జరిపిస్తున్నారు. ఈ అలంకరణ చేసిన తర్వాత ఈ కుంభానికి ఊర్ధ్వపుండ్ర సమర్పణం జరిపించి చందన ఆలేపనం కావించి అలంకారం చేసి అయిన తర్వాత ఈ కుంభాన్ని గంగధార దగ్గరికి ప్రధానార్చకుల వారు పెంచేపు చేసి వెళతారు. గంగధార దగ్గర నుంచి ఆ తీర్థాన్ని పరిగ్రహించి ఆ శిరస్సును ధరించి అలంకృతమైనటువంటి దానినిగా దీన్ని చేసి అక్కడ నుంచి వాద్య విశేషాలతో వేదనాదంతో భాగవత గోష్ఠితో ఛత్ర చామరాలతో దివిటీలతో వంది మాగధులతో పరిజన పరివారంతో వెంచెప్పు చేసుకొని మన రాజగోపురం మీదుగా వెంచేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ధ్వజస్తంభం నుంచి గరుడ మంటపానికి వెంచేసి గరుడ మంటపం దగ్గర నుంచి ఆలయానికి ఎడమ భాగం నుంచి బయలుదేరి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మంటపానికి మళ్ళీ వెంచేసి బృహద్ఘంటానాద ధ్వానంతో ఆస్థాన మంటపంలో ఈ పూర్ణకుంభానికి ఉపచార సమర్పణం జరుగుతుంది. అదైన తర్వాత స్వాములు వెంచెప్పు చేసుకొచ్చినటువంటి తీర్థ సమర్పణం అయి అంతా పూర్తయిన తర్వాత చివరగా ఈ కూర్మకుంభ సమర్పణం స్వామికి జలాభిషేకం జరుగుతుంది. ఇది చాలా అపురూపమైన విలక్షణమైన కార్యక్రమం. దీనిని మనం గమనించాలి. అది అనుభవైక వేద్యమైనటువంటిది. స్వామిని శాంతపరస్తూ స్వామిని యొక్క అనుగ్రహానికి పాత్రమై స్వామి ఈ అభిషేచనక క్రియలన్నింటినీ నువ్వు స్వీకరించి నువ్వు ప్రసన్నుడవయి ఈ లోకమంతా సుభిక్షంగా సుఖంగా సస్యశ్యామలంగా నిరోగంగా సుహృద్భావంతో అరమరికలు లేకుండా హాయిగా జీవించేటట్టు నీ దృక్ప్రసరణాన్ని నీ చల్లని దృక్ప్రసరణాన్ని కావించమని స్వామిని ప్రార్థిద్దాం. అదైన తర్వాత పూర్ణకుంభ సమర్పణం జరుగుతుంది ఆనాటి రాత్రి. ఈ కార్యక్రమం కోసమని మన ప్రధాన అర్చకుల వారు సీతారామాచార్య స్వామి వారు దీనిని అన్నిటినీ సన్నద్ధనం చేయడం కోసమని ఈ కలశాలన్నింటినీ సూత్రవేష్టనం చేయడం కోసమని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పాత్రలన్నిటికీ సూత్రవేష్టనం జరుగుతుంది. అయిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత సూత్రవేష్టనం అయిన తర్వాత వీటిని భద్రపరిచి శ్రీభండారంలో ఉంచి ఆనాటి సాయం సమయంలో ఆ చంద్రోత్తరణం అయిపోయిన తర్వాత భోగమంటపంలో పాత్ర మండల ఆసాదనం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా పవిత్రమైనటువంటిది, అబ్బురమైనటువంటిది, విలక్షణమైనటువంటిది, శాస్త్రచోదితమైనటువంటిది. అందుచేత దీనిని చాలా పవిత్రంగా దీన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇదైన తర్వాత స్వామివారికి చందనోత్తరణం అయిన తర్వాత హృదయ చందనం సమర్పించడం జరుగుతుంది. అలాగే శిరస్సు పైన చందనం సమర్పించడం జరుగుతుంది. దీనికి గ్రామీణంలో ఒక వ్యవహారం ఉంది. దుగ్గనబోయుడని ఆయన ఇక్కడ పోడు వ్యవసాయం చేయడం, ఆ పోడు వ్యవసాయంలోకి ఒక వరాహం ప్రవేశించడం, ఆ పంటనంతటిని ఆరగించడం, దానికి దుగ్గన చినుక వహించి మాటు వేసి ఒక బల్యాన్ని సంధించడం, ఆ బల్యాన్ని దెబ్బకి ఆ వరాహం పరిగెత్తి పుట్టలో దాగిపోవడం, ఆ పుట్టలో ఉండేటువంటి వరాహాన్ని వెంబడించి ఎక్కడుంది అని ఆయన పరిశీలన చేస్తే పుట్టలోంచి ఒక అశరీరవాణి వినిపించి నేను నృసింహదేవరని నా పుట్ట తొలగించి నాకు ఆరాధనాది వ్యవస్థను ఏర్పరచమని కటకమును వెళ్ళేటువంటి మీ రాజుకు చెప్పు అని చెప్పినట్టుగా కృష్ణమాచార్య వచనం మనకి అంతఃసాక్ష్యం అన్నమాట. అందుచేత ఆ బల్లెపు ధాటికి ఆ ఘాటుకు
అపనోదనం చేయడం కోసం, అంటే ఓదార్పు కల్పించడం కోసమని ఆ హృదయంలో వక్షస్థల చందనం పెట్టడం అనేటువంటి ఒక సంప్రదాయం వస్తున్నట్టుగాను, స్వామి యొక్క ఆ తాప ఉపశమనం కోసమని శిరస్సు పైన చందన సమర్పించడం ఆనాడు ఆచారంగానే వస్తోంది. వాటి కోసమని 2 పళ్ళెరాలను ఏర్పరిచి అందులో 2 ముద్దల నుంచి చందనపు ముద్దల్ని, పచ్చి చందనపు ముద్దని స్వామి పైన శిరస్సు పైన వక్షస్థలం మీద సమర్పించడం జరుగుతుంది. దీనికి హృదయ చందనం అని విశేషం. ఆ సమర్పణం కోసం సిద్ధం చేస్తున్నారు. అలాగే చందనోత్తరణం కోసమని ఇదిగో వారు ఆ ముఖ వసనాన్ని ధరించి స్థానాచార్యుల వారు, ప్రధానార్చకుల వారు ఆ చందనోత్తరణం కావిస్తారు. ఈ రజత వేత్రంతో, కనిత్రంతో ఈ కార్యక్రమం కోసమని ఈ సాధనాలని అన్నిటినీ సిద్ధం చేసుకోవడం జరుగుతోంది. ఇది చాలా పవిత్రమైనటువంటిది, చాలా సున్నితమైనటువంటిది, చాలా భయంతో, భక్తితోటి, అలాగే స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసమని ఉద్వేలమైనటువంటి, ఉద్వేగంతో కూడినటువంటి ఆ మనస్సుతోటి ఈ కార్యక్రమం అంతా చేయడం జరుగుతుంది. అందుచేత చాలా పవిత్రమైన కార్యం. భగవంతుని సాక్షాత్కారం కోసమని ఆనాడు పురీరవుడు ఎలాగైతే పరితపించాడో, దుగ్గనబోయుడు ఎలాగైతే పరితపించాడో, అలాగే ఇక్కడ ఉండేటువంటి స్వాములు కూడా ఆనాడు స్వామి యొక్క ఏదో తెలియనటువంటి ఒక వేదనతో, ఉద్వేగంతో, ఉద్వేలంతో స్వామిని ప్రార్థన చేస్తూ సాక్షాత్కరింప చేసుకోవడం కోసమని, నిజరూప సాక్షాత్కారానికి ముందు చేయడం కోసం, స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం, ఆ తగినటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం కోసమని ఈ పూర్వరంగానంతటినీ సంసిద్ధం చేస్తున్నారు. చాలా విశిష్టమైన సన్నివేశం, విలక్షణమైన సన్నివేశం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా. ఇంత కార్యక్రమం ఉంటుంది, ఇంత వైదికమైన కార్యక్రమం మీకు యవనికాంతరంలో జరుగుతుంది అనేటువంటి దాన్ని తెలియచేయడం కోసమని మీకు మీ ముందు ఈ కార్యక్రమాన్ని అంతటినీ, ఈ పూర్వరంగ పరిష్కరినంతటినీ మీ ముందు ఉంచుతున్నాను. గమనించండి.